శివలింగం, లింగం అంటే ఫాలస్, పెనిస్, పురుషాంగము. పాతకాలంలో పురుషాంగాన్ని దైవంగా భావించేటువంటి ఆచారం ఉన్నది. పురుషాంగాన్ని మాత్రమే పూజిస్తారు. అది శివుని పురుషాంగము అని నేను బయట ఉన్నటువంటి టాక్ విన్నాం. చాలా చోట్ల రాయబడింది కూడా ఇది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, విమర్శకులు కూడా ఉన్నారు. పురుషాంగాన్ని అర్చించడం ఏంటి? పురుషాంగం రూపంలో ఉన్నటువంటి ప్రాచీన శివాలయాలు, గుడిమల్లం లాంటి శివాలయాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, శివుణ్ణి ఆరాధించే మంత్రాల్లో ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః అనే మంత్రం ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఈ డౌట్ని, అంటే శివుడు ఫాలసా, శివలింగం ఫాలసా, శివలింగం ఒక పురుషాంగమా అనే డౌట్ని క్లియర్ చేస్తోంది. ఊర్ధ్వరేతం విరూపాక్షం, ఇది డీప్ యోగాకి సంబంధించినటువంటి విషయం. ఎప్పుడైతే ఒక యోగి తన నిగూఢమైన, గుహ్యమైన, కఠోరమైనటువంటి సాధన ద్వారా, అది మనకిప్పుడు ఎలీన్ అంటే మనకు తెలియదు, ఇలాంటి సాధనల గురించి మనం ఎరగం, అలాంటి సాధనలు చేసేవాళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయారు. ఎక్కడో అజ్ఞాతంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు టీవీల ముందుకి, జనబౌల్యంలోకి వచ్చి ప్రచారం చేసుకోరు. ఆ సాధన చేస్తున్నప్పుడు రేతస్సు అంటే సెమెన్, వీర్యము ఊర్ధ్వముఖంగా ప్రయాణించడం మొదలెడతాం. రేతస్సు గనక అధోముఖమైతే సృష్టి, రేతస్సు ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తే ముక్తి అని చెప్పారు. రేతస్సు అధోముఖంగా అంటే కిందికి వెళ్తే సృష్టి, అది మనకు తెలుసు. ఇంటర్ కోర్స్ ద్వారా రీప్రొడక్షన్ జరుగుతోంది. రేతస్సు అధోముఖం అవుతుంది. అదే రేతస్సు ఊర్ధ్వముఖం. రేతస్సు అంటే ఏంటి? ఇక్కడ శక్తి. ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాల ద్వారా, 5 సెన్సెస్ ద్వారా స్కాటర్ అవుతున్నటువంటి, అంటే అన్ని దిక్కులా డిస్ట్రాక్ట్ అవుతున్నటువంటి మనలో ఉండేటువంటి జీవ చైతన్య శక్తి గనక ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తే విరూపాక్షం అంటే మనకి ఆజ్ఞాచక్రం విచ్చుకుంటుంది, వికసిస్తుంది. విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. అక్కడి నుంచి నెక్స్ట్ జర్నీ సహస్రారం. ఆ సహస్రారంలో అనేక అసంఖ్యాకమైన గెలాక్సీలతో, ఇన్ఫినిట్ రియాలిటీతో మనం ఒక తన్మయమైనటువంటి అద్వైత స్థితిని పొందుతాము అని దాని అర్థం. దాన్ని సింబలైజ్ చేస్తూ మాత్రమే మనకి పురుషాంగం రూపంలో ఉన్నటువంటి లింగాలు ఆకాశాన్ని చూస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి అని నా భావన.